రకుల్ 2011లో కెరటం సినిమాతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో జోడీ చేసుకుంటూ స్టార్ డమ్ను కైవసం చేసుకుంది. తన కెరీర్ ప్రారంభంలోనే రకుల్కు సక్సెస్ లభించడంతో ఆమె దూసుకుపోయింది. ఇక రాశిఖన్నా 2014లో మనం సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆమె ఊహలు గుసగుసలాడే సినిమాతో మెరిసి మంచి గుర్తింపు సంపాదించింది. అయితే కెరీర్ ప్రారంభంలో ఆమె పద్ధతిగా కనిపించడాన్ని ఇష్టపడడంతో అవకాశాలు కాస్త తగ్గాయి. రకుల్ వంటి స్టార్ హీరోయిన్స్తో తక్కువ సమయంలోనే సినిమాలు చేస్తూ జోరుగా పరిగెత్తించిన రకుల్ ముందు ఆమెకు అవకాశాలు తగ్గడం వాస్తవం. అంతేకాదు రకుల్ ఫెయిల్ అయిన తర్వాత 2011లో కొండపొలం సినిమా చేసిన రకుల్ ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో కనిపించలేదు. ఎక్కువగా బాలీవుడ్లో శ్రమించేసింది. ఇక రాశిఖన్నా కూడా తన గ్లామర్ను పెంచి గాయపడ్డాగానే కాస్త ఆలస్యంగా నిలబడింది. ఆమెకు తెలుగులో పెద్ద హిట్లు లేకపోవడంతో ఆమె కోలీవుడ్లో దృష్టి పెట్టింది. రాశిఖన్నా పక్కా కమర్షియల్ మరియు థ్యాంక్ యూ వంటి పరాజయాలతో ఇప్పుడు కోలీవుడ్లోనూ అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో తెలుసు కదా అనే తెలుగు చిత్రం మాత్రమే ఉంది. అందులో రకుల్ ప్రీత్ సింగ్ యొక్క వేగం మరియు రాశిఖన్నా యొక్క నిదానమైన రీతి వెళ్లిపోవడం ఇప్పుడు సినీ ప్రపంచంలో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.